ఇంతటి పరిపూర్ణమైన సాయినాథుడు మనం అనుకున్నట్టుగా కాకుండా ఒక ముస్లిం ఫకీర్గా ఎందుకు అవతరించారు అని అనిపించిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అంటే ఏంటి, మనకి అంతా బాగుందండి, ఆయన ఆశ్రయించడానికి ఆయన అల్లా మాలిక్ అన్నారు. మనకి మన దేవతలు ఉన్నారు కదా, అసలు గురువు అంటే ఎలా ఉంటాడు, దత్తాత్రేయ స్వామి అంటే ఎలా ఉంటారు, అసలు ఆయన ఈ కాలంలో దొరుకుతారా, లేదు మనకి ఇట్లా కాకుండా వాళ్ళున్నారు వీళ్ళున్నారని సాధన చేస్తున్న వాళ్ళు ఎవరైనా భగవంతుని కానీ గురువుని కానీ చేరుకున్నారా, లేకపోతే ఉత్తమమైన లక్ష్యాల వైపు వెళ్ళారా? మనకెంత ఎలా ఉండాలి, మనం అనుకున్నట్టుగా ఉండాలి. అంటే మనం అనుకున్నట్టుగా ఆయనకు ఒక స్వరూపం, ఆయనకు ఒక సింహాసనం, లేకపోతే మనం అనుకున్నట్టుగా ఆయన ఒక మహారాజులా ఉంటే మనకి ఆయన నమ్మటానికి ఉంటుంది. దత్తాత్రేయ స్వామి సాక్షాత్తు ఒక సాయినాథుడి అవతారంలో ఫకీర్గా వచ్చినా కానీ చాలామందికి ఇంకా గుచ్చుకుంటూ ఉంటుంది. అయ్యో, ఆయన ముస్లిం బాబా ఉన్నప్పుడు అలా జరిగితేనే చెట్టు కింద కూర్చున్న ఆయన తీసుకెళ్ళి మసీదులో కూర్చోబెడితే బాబా ఏం చేశారు, మరి ఇక్కడ వద్దురా, నాకు చెట్టు కింద బాగుంది అన్నారు. అయినా కానీ బాబా ఇక్కడ వర్షం పడుతుంటే మీరు తడిచిపోతూ ఉన్నారని చెప్పి బాబాని తీసుకువెళ్ళి మసీదులో కూర్చోబెట్టారు. ఆయన అల్లా మాలిక్ అని ఇలా అంటున్నారు కాబట్టి బాబాని మళ్ళీ ఆయన ముస్లిం అని ఇదేనంటూ వచ్చారు. ఆయన అనుకున్నారు వీటికి ఆయన లేళ్ళే పరిష్కరిస్తాయని చెప్పి బాబా కూడా మౌనంగా ఉన్నారట. ఉండి ఆ ద్వారకామాయికి ఇప్పుడు బాబాని అక్కడ కూర్చోబెట్టగానే హిందువులకి ఇబ్బంది అయిపోయింది. అయ్యో, ఇన్నాళ్ళు ఏదో చెట్టు కింద ఉన్నాడు కాబట్టి ఆయన వెళ్తూ ఉన్నాం, కానీ ఇప్పుడు రూఢీ అయిపోయింది, తీసుకెళ్ళి మసీదులో కూర్చోబెట్టారు, ఈయన కూడా ముస్లిమేనేమోనని. బాబా ఏం చేశారు, అదే మసీదుకి ద్వారకామాయిని పేరు పెట్టి తులసికోటని స్థాపించారు. అదే మసీదులో ధుని రగిలించారు. చూడండి, అగ్నిని సేవిస్తూ మళ్ళీ మనకి తులసి మాతను ప్రతిష్ఠించి ఇవన్నీ తెలియచేస్తూ ఉన్నారు. అయినా కానీ అప్పుడు వెళ్ళగలిగారట. మళ్ళీ మన హిందువులందరూ కూడా లేదు బాబా మళ్ళీ అక్కడిది చేస్తూ ఉన్నారని. అంటే ముందు ఆయన పూజించడం నిషేధించారు, కానీ తర్వాత మసీదులో కూడా గంటలు కట్టారు, చందనం ఇవన్నిటితోటి బాబాని పూజించేవారు, ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇప్పటికీ చాలామంది కొట్టుకుంటుంది ఏంటంటే ఆయన దత్తాత్రేయ అవతారం, శ్రీపాదవల్లభుడు, నృసింహ సరస్వతి, మాణిక్య ప్రభువు, అక్కల్కోట స్వామి వరకు కలియుగంలో దత్తాత్రేయ స్వామి యొక్క 4వ అవతారం వరకు దత్తాత్రేయ స్వామి అంటానికి వీళ్ళకి ఏమి ఇబ్బంది లేదు. ఎందుకని వాళ్ళల్లా మళ్ళీ కనలేదు, లేకపోతే వేషం అలా ధరించలేదు. కానీ బాబా దగ్గరికి వచ్చేసరికి ఈయన దత్తాత్రేయ స్వామి ఎట్లా అవుతారని అంటున్నారు. మీరు ఎవరినైతే 4వ అవతారం అక్కల్కోట స్వామిని, ఎవరైతే 2వ అవతారం నృసింహ సరస్వతి స్వామి, నా రూపం షిరిడిలో ఉంది, నా రూపం షిరిడిలో ఉందని ఆయన చెప్పి తన భక్తుల్ని షిరిడికి పంపించారు. అంటే సాక్షాత్తు ఎవరు మీరు దత్తాత్రేయ స్వరూపంగా ఇవాళ మహారాష్ట్రలోనూ తర్వాత మన దత్త సాంప్రదాయాలను కొలుస్తూ ఉంటారో ఆయన చెప్తూ ఉన్నారు. మనకి తెలిసి తెలియని పిచ్చివాళ్ళలాగే వాళ్ళు మాట్లాడుకునేవాళ్ళు ఇలా వంటి వాళ్ళు కాదు. సాక్షాత్తు ఎవరు దత్తాత్రేయ పూర్ణస్వరూపంగా ఉన్నారు, అక్కల్కోట స్వామి అంటే శ్రీగురుడు. శ్రీగురుడి యొక్క అవతరణ మళ్ళీ ఆయన కొనసాగించింది 4వ అవతారంగా 500 సంవత్సరాల తర్వాత. ఆయన చెప్తూ ఉన్నారు, ఆయన తన దేహాన్ని చాలించే సమయంలో నాకు భక్తులకు చెప్తూ ఉన్నారు, షిరిడీలో నా అవతారమూర్తి నీకు లభిస్తారు, నేను ఇప్పుడు అక్కడ షిరిడీలో ఉన్నానని. ఒకే సమయంలో బాబా అక్కల్కోట స్వామి కొన్ని సంవత్సరాల పాటు ఉన్నారు. మాస్టర్ గారు అంటారు ఇది ఒక అద్భుతమైన లీల. ఒకే సమయంలో బొమ్మ బొరుసులాగా ఒక నాణానికి ఇటు అక్కల్కోట స్వామి ఇటు సాయినాథుడు ఉండి అక్కల్కోట స్వామి భక్తులకు సాయినాథుడి దగ్గరికి వస్తే వారిలో అక్కల్కోట స్వామి దర్శనం ఇచ్చేవారట. తమ సమాధి అనంతరం కూడా భక్తులను అక్కడికే డైరెక్ట్ చేసి పంపించేవారు. బాబా దగ్గరికి వస్తే అక్కల్కోట స్వామి దర్శనం ఇచ్చేవారట, మళ్ళీ సాయినాథుడిగా దర్శనం ఇచ్చేవారు. వాడు వెళ్ళిపోతూ ఉంటే బాబా అనేవారట, ఇప్పుడు అక్కడ ఏముంది, ఆ స్వామి ఇక్కడ నా రూపంలోనే ఉన్నారు అని. అక్కడ వీళ్ళకి అది మింగుడు పడదు. సాక్షాత్తు దత్తాత్రేయ స్వరూపమైన అక్కల్కోట స్వామి నా మరో రూపం షిరిడిలో ఉంది అని ముందు చెప్పి వారు సమాధి చెందే సమయంలో తమ భక్తుల్ని కూడా పంపించారు. అది తెలియక మనం ఏమనుకుంటాం, ఇప్పుడు మనం ఎలా ఉండాలో మనం నిర్ణయించుకోలేదు అండి. నేను ఇలా పొడుగ్గా అనుకున్నాను పుట్టేటప్పుడు, మన చేతిలో ఏది లేదు మన పిల్లలు ఎలా ఉండాలని అనుకుంటాం. వస్తారా వాళ్ళు అలా? భగవంతుడు ఎలా ఉండాలో మనం ఎట్లా నిర్ణయిస్తాం? మనలో జరిగే చిన్నదానే నిర్ణయించుకోలేమే. కానీ మన అజ్ఞానం, జనాల పిచ్చి అవగాహన లేని వల్ల ఏమవుతుంది, ఎలా పడితే అలా మాట్లాడి ఆ వినేవన్నీ నిజమేనేమో. అంటే మన కోసం అంతటి కరుణామయుడైన దత్తాత్రేయుడు వేరే యుగాల్లో దేవతలకి ఋషులకి కూడా అందనివాడు మన కోసం దిగివచ్చి మన స్థాయికి దిగివచ్చి మనకి అందుబాటులో ఉండి, మిగిలిన మహాత్ములు మాస్టర్ గారు అంటారు,
మిగిలిన మహాత్ములు కనీసం ప్రదేశం నుంచి ప్రదేశానికి వెళ్తూ ఉన్నారట. భక్తుల యొక్క అంటే సత్ప్రవర్తన లేని వాళ్ళు వీళ్ళందరూ వస్తూ ఉంటే వాళ్ళు ఒక్కొక్క స్థానం నుంచి ఒక్కో స్థానం నుంచి వాళ్ళని దండించకుండా ఆయనే మారుతూ ఉన్నాడట. కానీ సాయినాథుడు షిరిడీలో అట్లా 60 సంవత్సరాల పాటు అక్కడి నుంచి కదలకుండా అలానే కూర్చొని మనకు అందుబాటులో ఉన్నారు. అంతటి మహనీయుడు మనకు అందుబాటులోకి వచ్చి ఇప్పటి వరకు ఏ మహనీయుడు కూడా నిరూపణ, మన సామాన్యులు లాంటి వాళ్ళకి నిరూపణ ఇవ్వని తత్వాన్ని, ఉన్నదంతా ఒకే చైతన్యం, మనలో ఈ రాగద్వేషాలకి వీటన్నిటికీ కారణం వేరు అన్న భావాన్ని పలచన చేయటానికి ఏ విశ్వం అయితే మహర్షుల్ని సైతం మాయ చేసిందో అదే గురు రూపమే మనల్ని బోధించేట్టుగా ఆయన లీలలన్నీ చేసి వెళ్ళారు. ఇప్పటికీ మళ్ళీ ఆయన మీద చర్చ జరుగుతూ ఉంది. అయితే మాస్టర్ గారు అంటారు, ఇంతటి మహిమాన్వితమైన సాయి భక్తులకి ఎబ్బెట్టుగా చూడండి, మనం అనుకున్న స్టైల్గా ఉండాలి, లేకపోతే మనం అనుకున్నట్టుగా ఉండాలి, మన ధర్మంలో ఇలా ఉండాలి అలా ఉండాలి, అట్లా తోచే రీతిన ముస్లిం ఫకీర్గా ఎందుకు అవతరించారని సాంప్రదాయాలకు సందేహం కలగడం సహజం. ఆయన కనుక ఇలా అయితేనండి ఇలా చేసేవాడండి. మనం మాణిక్య ప్రభు చేతి చదువుకున్నప్పుడు కూడా చదువుకున్నాం. ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభు నువ్వు కనుక ముస్లిం అయ్యింటే నేను నిన్నే పూజించేవాడిని అన్నారు. నువ్వు కూడా అంటే ఆయన గొప్పదనాన్ని చూశారు. మాణిక్య ప్రభు దగ్గర 3వ అవతారం దత్తాత్రేయ అవతారం దగ్గరికి వచ్చినప్పుడు భక్తులు చూశారు, ముస్లిమ్స్ చూసి ఆయన పాండిత్యానికి, ఆయన జ్ఞానానికి, ఆయన దగ్గర కలిగే శాంతికి ఆశ్చర్యపోయారు. కానీ ఆయన ముస్లింగా లేడు. అందుకని అతను అన్నాడట, ఒక భక్తుడు, మీరు కనుక ఇదే సాంప్రదాయం ముస్లిం వారు అయింటే నేను మిమ్మల్ని గురువుగా స్వీకరించేవాడిని అని. అంటే ప్రతి ఒక్కరికి అలాంటిదే ఉంటుంది. బాబా దగ్గరికి వచ్చేసరికి ఆయన ఎందుకు ఇలా అవతరించారు అంటే మాస్టర్ అంటున్నారు, ఏకనాథుడు శ్రోతుడి కుటుంబంలో జన్మించి తీవ్రమైన ముముక్షత్వంతో జనార్దన స్వామి అనే ఒక మహనీయుడిని ఆశ్రయించి 12 సంవత్సరాలు సేవించాడు. మనకి మహారాష్ట్రలో ఈ మహనీయులు చాలా కాలం క్రితం ఉంటుంది. ఏకనాథుడు, జనార్దన స్వామి. ఏకనాథుడు మనకి ఏకనాథ భాగవతం ఇలాంటి గ్రంథాలు రచించారు. ఇంకా తెలియని వాడికి చెప్పుకోవాలంటే ఏకనాథుడి దగ్గర ఆయన జ్ఞానిగా మారిన తర్వాత కృష్ణ భగవానుడు ఒక మారు వేషంలో 12 సంవత్సరాల పాటు ఆయనకి సేవ చేశాడు. ఒక భక్తుడు ఎక్కడికి మన ఉడిపికో ఎక్కడికో వెళ్ళి కృష్ణుడిని పూజిస్తూ ఉంటే ఆయనకి చెప్తారు, నేను ఇక్కడ లేను, మహారాష్ట్రలో పలానా కాండ్వా అనే గ్రామంలో ఉన్నాను అని. అక్కడికి వచ్చి నన్ను దర్శనం చేసుకో అని చెప్పాడట. ఆ ఏకనాథుడు ఆయన గురువుని సేవిస్తూ ఉన్నప్పుడు 12 సంవత్సరాలు సేవించిన తర్వాత జనార్దన స్వామి దత్తాత్రేయ స్వామి భక్తుడు. చూడండి, ఆయన ఈ శిష్యుడి యొక్క సేవతోటి ఆయన బాగా తృప్తి చెంది ప్రసన్నుడయ్యి ఆయనతో అన్నారట, మహర్షులకి సైతం లభించని దత్తాత్రేయ భౌతిక దర్శనం నీకు చేయిస్తాను అన్నారట. గురువు జనార్దన స్వామి ఏకనాథుడితో అన్నారట. ఆయన 12 సంవత్సరాలు సేవించాడు నిండు భక్తితోటి. గురువు సంప్రీతుడయ్యాడు. గురువు సంప్రీతుడై అన్నాడట, నీకు ఎవరికి లభించని మహర్షులకు సైతం కష్టతరమైన దత్తాత్రేయ స్వామి యొక్క భౌతిక దర్శనం చేయిస్తాను అంటే ఇతను సంతోషపడిపోయాడు. పడిపోయినప్పుడు ఆయన చెప్పారట, ఇప్పుడు మన అరణ్యంలోకి వెళ్దాం, ఎవరైతే వచ్చి నన్ను ఆలింగనం చేసుకుంటారో మొదటగా, అంటే ఎంతోమంది వస్తారనొచ్చు కదా, అయితే మొదట ఎవరు వచ్చి నన్ను ఆలింగనం చేసుకుంటారో వారే దత్తాత్రేయ స్వామి అని గుర్తుపెట్టుకోవన్నారట. మరి దత్తస్వామి దర్శనం అంటే సామాన్యమా? చూడండి, సరే ఇద్దరు గురువుతోటి కలిసి బయలుదేరుతుంది. అడవిలోకి వెళ్ళగానే ముందు ఒక ఫకీర్ ఎదురయ్యారట. ఇది ఎప్పుడుది? 15వ శతాబ్దమో 14వ శతాబ్దమో కాలంది. ఇప్పుడుది కాదు, బాబా అవతరించినప్పుడు, బాబా ఉన్నప్పుడు జరిగింది కాదు, ఇది 15వ శతాబ్దం. సరే ఆయన వచ్చి ఈయన్ని కౌగిలించుకున్నారట. ఆయన చెప్పినట్టుగా ఆయన్ని కౌగిలించుకొని ఆయన దగ్గర ఉన్న జోల్లోంచి తీసి భిక్ష తీసి ఈయనకి ఇచ్చారట. ఆయన సంతోషంగా తీసుకొని తన శిష్యుడికి ఇచ్చారు. ఏకనాథుడు తర్వాత కాలంలో ఎంత గొప్పవాడో ఆయన కూడా గురువు ఇచ్చిన తర్వాత, ప్రసాదం ఇచ్చిన తర్వాత ఇక అసలు ఎవరిచ్చారని తన అనవసరం. ముందు ఆయన ఇచ్చారు, సరే బాగానే ఉంది, కానీ తన గురువు నుంచి మళ్ళీ దానికి వచ్చింది కదా, ఇంకా దాన్ని పడేయకూడదు అన్న భావన కూడా లేకుండా అసహించుకొని ఆ ప్రసాదాన్ని జార విడిచాడు. జార విడిచిన తర్వాత ముందుకు వెళ్ళిన తర్వాత గురువు మందలించారట జనార్దన స్వామి, నీకు నేను ముందే హెచ్చరించాను, ఆయన వేషము రూపము పట్టించుకోవద్దు,
దత్తస్వామి మామూలుగా దొరికేవాడు కాదు. దేవతలు సైతం ఎంతో కష్టపడినా దొరకడు. ఇంద్రుడు లాంటి వాళ్ళు గిలగిలా కొట్టుకున్నారు. ఎట్లా ఉండేవాడు? ఆచారమే పాటించిన వాడిలాగా కనపడేవాడట. సాక్షాత్ అమ్మవారిని పెట్టుకుని పక్కన ఉన్నా కానీ ఆయన ఏదో మారు రూపంలో ఉండేవారట. వెళితే వంట ఎట్లా చేసుకుంటూ ఉంటారంటే ఏ కపాలంలో వంట చేసుకుంటూ కనపడేవారట సహ్యాద్రి పర్వతాల్లో. చూసేవాడికి ఈయనేదో పెద్ద అనాచారిగాను అట్లా కనపడేవాడట. నీకు ముందే హెచ్చరించాను, ఆయన రూపవేషాలు పట్టించుకోవద్దు, ఆయనంత తేలిగ్గా దొరకడు అని. అయినా కానీ నువ్వు తప్పు చేశావు, ఇచ్చిన ప్రసాదాన్ని అసహ్యభావంతో జారవిడిచావు అని మందరించి, అంటే ఇంత ప్రశ్నలు ఉన్నాయని కాబట్టి నీకు ఇంకొకసారి దర్శనం చేయిస్తాను అన్నాడట. చూడండి, గురువు యొక్క ప్రేమ అలా ఉంటుంది. సరే, ఇప్పుడు ఏదో తప్పు చేశావు, మందరించారు, ఇంకొకసారి చేయిస్తానని చెప్పి ఆయన మళ్ళీ రెండోసారి అలా ధైర్య రూపంలో కనిపించారట మళ్ళీ. మరి అప్పటికి బాబాగా అవతరించలేదు కదా ఆయన. 14-15 శతాబ్దాల్లో ఉన్న ఏకనాథుడు జనార్దన స్వామి సమయానికి మరి ఈ దత్తస్వామి అట్లా ఫకీరిగా ఎట్లా దర్శనమిచ్చారు? ఆయన ఎలా దర్శనం ఇవ్వాలో ఆయన ఇష్టం, ఆయన ఎలా అవతరించాలో ఆయన ఇష్టం. ఎందుకు ఆయన అవతరించారు అంటే అప్పుడున్న దేశకాల పరిస్థితులకు అనుగుణంగా, అప్పుడున్న పరిస్థితులకి. ఇప్పుడు అంతకుముందు వచ్చిన అవతారాలు మాస్టర్ గారు అంటారు, ఏ ధర్మం వాళ్ళు, ఏ మతం వాళ్ళు, ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు, ఏ దేశంలో ఉండాల్సిన వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఏ ఇబ్బంది లేదు. అలా కాకుండా వివిధ మతాల వాళ్ళు ఇన్వేషన్ వల్ల కానివ్వండి, మైగ్రేషన్ వల్ల కానివ్వండి, ఇట్లా వచ్చి స్థిరపడినప్పుడు, అందరూ కలిసి ఉండాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఈ మతం గొప్ప అంటే ఈ మతం గొప్ప అని కొట్టుకోవటం మొదలుపెట్టారు. అందరూ ఒకే మతం అనుకోండి, కొట్టుకుంటారా? అందరూ కలిసి ఉండాల్సిన చోటకు వచ్చినప్పుడు ఏమవుతుంది? మా మతం గొప్పది, మా మతం గొప్పది, మా ధర్మం గొప్పది, మా ధర్మం గొప్పది అని కొట్టుకుంటూ ఉన్నారు. వీటన్నిటికీ సమాధానంగా ఆయన అవతరిస్తారు. మన ధర్మంలోనే శివుడు గొప్ప అంటే కొట్టుకున్నారు, విష్ణువు గొప్ప అంటే కొట్టుకున్నారు, చంపుకున్నారు, ఎంతో మరి ఎన్నో జరిగాయి. కానీ వాటికి సమన్వయంగా అవతారాలు వస్తాయి. గురువు వచ్చి వరే గురువు పరబ్రహ్మ స్వరూపం, ఆయనలోనే శివుడు విష్ణు బ్రహ్మ అందరూ ఆయన రూపమే, సకల దేవతలు సకల జీవులు ఆయనలోనే ఉంటారు. సాయినాథుడి దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ ఆయన అదే దర్శనము నిదర్శనము ఇచ్చారు. విష్ణువుని పూజించేవాడు వస్తే, విఠలుని పూజించేవాడు వస్తే వాళ్ళకి అలానే కనపడుతున్నారు. అమ్మవారిని పూజించేవాళ్ళు వస్తే అమ్మవారిగానే కనపడుతున్నారు. ఎప్పుడో పరమపదించిన గురువులను తీసుకున్న వాళ్ళు వస్తే అలానే కనపడుతున్నారు. వేరు వేరు సాంప్రదాయాలు ఫకీరిగా ఉన్నాయి కానీ హిందూ సాంప్రదాయంలో ఉన్న గురువులుగానే ఆయన దర్శనం ఇస్తూ ఉన్నారు. అంటే ఆయన ఎలా అవతరించాలి, ఆయన వేషం ఎలా ఉండాలి, ఆయన ఏం ధరించాలి అనేది మనం ఎట్లా నిర్ణయిస్తాం? అందుకని ఏకనాథుడు అంతటి వాడి కూడా దత్తాత్రేయ స్వామి ఫకీర్ రూపంలో దర్శనమిస్తే ఆయన చూసి ఆయన ఇచ్చిన ప్రసాదాన్ని కూడా జారవిడిచాడు. కానీ గురువు యొక్క అనుగ్రహంతో మళ్ళీ రెండోసారి దర్శనం అయ్యి తర్వాత ఆ ప్రసాదాన్ని, అనుగ్రహాన్ని స్వీకరించగలిగారు. అయితే మాస్టర్ గారు అంటున్నారు, అన్ని మతాలకి ఇప్పుడు వచ్చిన మహాత్ములందరూ గమ్మత్ ఏంటంటే ఒక జ్ఞానిని జ్ఞానే గుర్తుపట్టగలడు. ఆయన ఇది అది అని మాట్లాడే వాళ్ళు అజ్ఞానంలో ఉన్నవాళ్లే. బాబా అవతరించిన తర్వాత వారిని ఎంతమంది మహనీయులు ప్రశంసించారు. ఆయన సద్గురు సామ్రాట్ అని, సద్గురు కూటమికి సామ్రాట్ అని, ఆయన వజ్రం లాంటి వాడని, కోహినూరు వజ్రం అని, లేకపోతే ఆధ్యాత్మిక పరిపూర్ణతే సాయిగా అవతరించిందని, ఇట్లా ఎంతమంది కీర్తించారో. వివిధ సాంప్రదాయాల్లో వాళ్ళు మనకి వాసుదేవ సరస్వతి స్వామి వీళ్ళని తీసుకుంటే సన్యాస ధర్మంలో ఉండి కూడా ఆయన సాక్షాత్తు ఆయనే దత్తాంశగా చూస్తారు. అలాంటి వారు కూడా ఏమంటున్నారు, బాబాకి కొబ్బరికాయ సమర్పించి ఈ తమ్ముడిని ఎప్పుడు ప్రేమగా గుర్తుంచుకుని చెప్పు, మేము ఎవరికి నమస్కరించాం సన్యాస ఆశ్రమ ధర్మంలో ఉండి, కానీ సాయి విషయం వేరు. అంటే ఏంటి? వీటందరికీ సామ్రాట్ ఆయన. వాసుదేవ సరస్వతి స్వామి అంటే నిత్యం దత్తస్వామి మాట్లాడుతూ ఉంటారు వారితో, నువ్వు ఇక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళు, ఇలా మన ఇంట్లో వాళ్ళు మాట్లాడుకున్నట్టుగా మాట్లాడుకుంటుంటారు. అలాంటి వారు కూడా ఏం చెప్తున్నారు, సాయి విషయం వేరు, ఈ తమ్ముడిని ఎప్పుడు ప్రేమగా గుర్తుంచుకోమని చెప్పి ఆయనకి కొబ్బరికాయ సమర్పించారట. అట్లాంటి సద్గురు సామ్రాట్కి మాస్టర్ గారు అంటారు, మనమేం చూస్తున్నాం, ఆయన కఫ్ని ధరించారా, కాషాయం ధరించారా అని మనం చూస్తున్నాం. కానీ నిజంగా నిశితంగా గమనించాలంటే మనకి తెలియదు కదా. ఇప్పుడు జ్ఞానస్వరూపమైన వాళ్ళు ఈయనకి జ్ఞానం ఉందని చెప్పగలరు. ఇప్పుడు మనకి మ్యాథమెటిక్స్ రాదనుకోండి, పక్కన వాడు జమ్మండి మ్యాథమెటిక్స్ అంటే మనం ఏం వాల్యుయేట్ చేస్తాం వాడిని?
మనకి ఏం తెలిసిన ఇవాల్యుయేట్ చేయగలుగుతాం? తెలియకుండా మనం సర్టిఫికేట్ ఇచ్చామనుకోండి, మనకి సంగీతం రాదు, ఎవరో పాడుతూ ఉన్నారు, వాడు చెప్పేదంతా వాడు పాడేది ఏం బాగాలేదండి అన్నాం అనుకోండి, మనకేమైనా విలువిస్తారా? సంగీతం తెలిసిన వాడు లేకపోతే ఆచార్యుడో సంగీతం నేర్పేవాడే కనుక ఆ మాట చెప్తే అప్పుడు వీడికి వచ్చి కాబట్టి అందులో వాడు ఎక్కడ లోపాలు చేశాడు, ఎక్కడ సరిగ్గా బాగలేదు, తాళం బాగాలేదా, రాగం బాగాలేదా చెప్పగలుగుతాడు. అందుకని మాస్టర్ గారు అంటారు, ఒక జ్ఞానే గుర్తుపట్టగలడు, జ్ఞాని ఎలా ఉంటాడో. కానీ అది తెలియని వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారు, ఆయన అట్లా ఉన్నాడండి, ఇట్లా ఉన్నాడండి, అది తిన్నాడండి, ఇది తిన్నాడండి, ఇలా మాట్లాడుతూ ఉంటారు. మాస్టర్ గారు ఏం గమనిస్తూ ఉన్నారు, ఆ సాయి నిజంగా ఆలోచిస్తే హిందూ ధర్మంలో ఉన్న హిందూ సాంప్రదాయానికి చెందినటువంటి నైష్టిక అంటే ఆజన్మ బ్రహ్మచర్యం. ఏమండి, సాయి నియమాలు పాటించారని అనుకుంటూ ఉంటారు, ఆయన పాటించని నియమమే లేదంటున్నారు మాస్టర్ గారు. చూడటం మనకి చేత కాదు, మనకేమో చూడటం చేత కాదు ఆయన్ని. కానీ ఆయన ఎంతగా ఆచరించారు అంటే మాస్టర్ గారు అంటున్నారు, నైష్టిక బ్రహ్మచారి ఎలా ఉండాలట, యావత్ జీవితము తన గురువు చెంత ఉండి గురువుని సేవించాలి. బాబా అదే చేశారు. ఆయన గురువు పరమపదించిన తర్వాత గురువుకి సంకేతంగా అగ్నిని సేవించాలట. బాబా ఏం చేశారు, దినులో అగ్నిని స్థాపించి తన గురువుకి సంకేతంగానే గురువుని సేవించారు ఆయన సమాధి చెందేంత వరకు. అందుకనే ఆయన పంచభిక్షకు వెళ్ళి వచ్చి గురువుకి అంటే దునికి ఆహుతి చేసిన తరువాతనే మిగిలినవన్నీ కలిపి పెట్టి మిగిలిన అన్ని జీవులు తీసుకున్న తర్వాత ఆయన రుచి విచక్షణ లేకుండా కలిపి 3 ముద్దలు మాత్రమే ఆయన స్వీకరించేవారు. చూడండి, అంటే గురువుకి సమర్పించిన తరువాతనే, అది కూడా భిక్షాన్నం. ఆయన దగ్గర అందరికీ అన్ని ఇవ్వగలిగిన వాడు ఆయన భిక్ష చేసుకోవాల్సిన అవసరం ఏంటి అంటే ఆయన పాటించవలసిన ధర్మం. మళ్ళీ భిక్ష ఎలా చేశారు అంటే మాస్టర్ గారు చెప్తారు, మిగిలిన భిక్షగాళ్ళలాగా వెళ్ళి ఇంటి దగ్గరికి వెళ్ళి భిక్ష కోసం కేక వేసిన తర్వాత ఇంకా రాలేదు ఆవిడ, ఇంకా ఏం తెస్తుందో, ఒక 5 నిమిషాలు ఆగుదాం చూసేవారు కాదట. 1 నిమిషం 2 నిమిషాలు ఒక్కసారే కేక వేసేవారట. మళ్ళీ అక్కడి నుంచి 2వ ఇల్లు, 3వ ఇల్లు, 4వ ఇల్లు, 5వ ఇల్లు, ఎవరన్నా వచ్చి ఆయనకి ఆ 2 నిమిషాల్లో భిక్ష సమర్పిస్తే వచ్చేవారట. ఒకసారి ఇల్లు దాటి ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ చూసేటట్లు మనం వెళ్ళి పిలిస్తే అయ్యయ్యో మిస్సరికి వెళ్ళిపోయావు మళ్ళీ వెనక్కి రండి అని అడిగితే వెనక్కి వచ్చేవారు కాదట. ధర్మంగా చేశారు. అంటే భగవంతుడైన పాంచభౌతికమైన శరీరం తీసుకొని పంచభూతాలతో ఉన్నప్పుడు పోషణ కూడా పంచభూతాల నుంచే ఉండాలని దానికి సంకేతంగానే దాని నుంచి మాత్రమే లభిస్తుంది. మనం ఎన్ని సంపాదించినా మనకి వాటి నుంచి రావాల్సిందే. దానికి సంకేతంగా ఆయన పంచభిక్ష చేసుకొని తీసుకువచ్చి దానికి సమర్పించారు. పోనీ ఆయనకన్నా అవసరం అయి చేశారా ఏమండి, ఎవ్వరూ ఆయనకి నైవేద్యాలు తేవట్లేదు, అందుకని తప్పనిసరి భిక్షకు వెళ్ళాల్సి వస్తుందా? బాంబే నుంచి, నాగపూర్ నుంచి, ఎక్కడెక్కడి నుంచి వచ్చే గొప్ప గొప్ప ధనవంతులు వెండి పళ్ళాల్లోనూ బంగారు పళ్ళాల్లోనూ రుచికరమైన వంటలు అవి చూసి కొంతమంది పేదవాళ్ళు ఆయనకి ఏమైనా నైవేద్యం తేవాలంటే కూడా సిగ్గుపడేవారంట. అమ్మో, ఇంత విలువైన నైవేద్యాల మధ్య మనం తీసుకొచ్చేవి ఎలా తింటారు అని ఇంత గొప్పగా ఉన్న స్థితిలో కూడా అవి ఎలా ఉన్నా వారి విధిగా ప్రకటమైనప్పటి నుంచి సమాధి చెందే వరకు భిక్ష చేస్తూనే ఉన్నారు. మన చూడండి, కొంచెం మన సంపాదన పెరగగానే, మన ఇన్కమ్ పెరగగానే లగ్జరీ పెంచుకుంటాం, కన్వీనియన్స్ పెంచుకుంటాం. సాయి దగ్గర ఎన్ని పెరిగినా ప్రకటమైన రోజు ఎలా ఉన్నాడో చివరి సమాధి చెందే వరకు అదే విధంగా ఉన్నారు. సాధ్యమవుతుందా మనకి ఎవరికైనా? అదే తీసుకువెళ్ళి ఆయన ఎట్లా కూర్చున్నారు, సింహాసనం వేసుకుని కూర్చున్నారా అంటే బాబాలో గమనిస్తే అత్యంత గొప్ప విషయాలు, నిరాడంబరత, తర్వాత నైష్టిక బ్రహ్మచారి, ఆజన్మ బ్రహ్మచారిగా ఉండటం. వాటి లక్షణాలు ఏం చెప్తున్నారు అంటే బ్రహ్మచారికి అభ్యంగనం అంటే తలస్నానాలు ఇవి, తర్వాత దంతధావనం, బ్రష్ చేసుకోవడం. అందుకే బాబా రోజు ఆయన నిత్యకృత్యం చూస్తే ఎట్లా ఉంటుంది, నీళ్లు పోసుకొని పుక్కిలించి ఊసేవారే తప్పించి ఆయన ఎప్పుడు బ్రష్ చేసుకోవడం అలాంటివి ఉండవు. అభ్యంగా తలస్నానం చేశారా, ఎప్పుడు 2 వారాలకి 3 వారాలకి స్నానం చేసేవారట. బాబా స్నానం చేయండి బాబా అంటే ఇప్పుడే కదా నేను గంగలో స్నానం చేసి వస్తున్నాను. నిత్యం గంగలో స్నానం చేసే ఆచారం దత్తాత్రేయ స్వామికి ఉంటుంది. దంతధావనం అంటే బ్రష్ చేసుకోకపోవటం, పాదరక్షలు ధరించడం, ఇవన్నీ నిషిద్ధం. అందుకే బాబా ఏ రోజు పాదరక్షలు వేసుకొని నడవలేదట. సుఖాపేక్ష నిషిద్ధములు.
ఏమీ లేనప్పుడు ఏదో చెట్టు కింద కూర్చున్నాను, తర్వాత మసీదులో పాడుపడిన మసీదులో కూర్చోబెట్టారు, గోడకు ఆనుకోకుండా నేల మీద ఒక గోనె గుడ్డ పరిచి చిరిగిపోయిన ఇది వేసుకొని కూర్చున్నాడు, బాగానే ఉంది. అంతమంది కోటీశ్వర్లు, అంతమంది భక్తులు తెచ్చి సమర్పిస్తూ ఉన్నారు. ఎట్లాంటి జరీ వస్త్రాలు ఇవన్నీ తెచ్చిస్తున్నారు. తాకనైనా తాకకుండా వారికి తిరిగిస్తున్నారే కానీ ఆ రోజు నాకు లేవు కాబట్టి చిరిగిపోయినవి వేసుకున్నాను, ఈరోజు నేను హుందాగా వేసుకుంటానని అనుకోలేదే. అంటే ఎలాంటి జీవనాన్ని ఆ జన్మ అంటే ఆయన జీవితాంతం ఎలా ఆచరించి చూపారు, ఇవి ఎవరన్నా చూసి మాట్లాడుతూ ఉన్నారా? అంటే బాబాలో గొప్పతనం చూడటం మనకి చేత కాదు, ఎందుకంటే అంతటి అజ్ఞానులం కనుక. ఆయన ఎంతటి జ్ఞానం గుర్తించాలంటే అలాంటి జ్ఞాని కావాలి మనకి. అలా చెప్పిన వాళ్ళదైనా మనం వినగలగాలి. అంతేకాక ఇవి నిషిద్ధాలు. అది కాకుండా ఆచార్య అంటున్నారు, బ్రహ్మచారి ఎట్లా ఉండాలట, వస్త్రభూషణాది అలంకారాలను, ధనాన్ని, స్త్రీని పరిత్యజించాలని శాస్త్రం. ఆ బ్రహ్మచారి ఎలా ఉండాలి అంటే వస్త్రభూషణాదులు అట్లా, అలాగే ధనాన్ని, స్త్రీని పరిత్యజించాలని శాస్త్రం. సాయి అలానే చేశారు. నైష్టిక బ్రహ్మచారి శృతులను ఎరిగిన వాడై ఉండాలి. మనందరికీ ఏంటి, ఎవరన్నా వచ్చి వేదిక ఎక్కి 4 శ్లోకాల్లో సంస్కృతంలో ఉన్న మంచి స్వరంతోనే చెప్పారంటే అబ్బా ఆయన చాలా గొప్పవాడండి, మనకేం తెలియదు కదా. మనకి వెంటనే ఏమనిపిస్తుంది అంటే అబ్బా ఆయన మహాత్ముడై ఉంటాడేమో. వాడు ఎన్ని కబ్జాలు చేసినా, ఎన్ని ఆక్రమణలు చేసినా, ఎన్ని దురాగతాలు చేసినా, వాడు వేదికెక్కి కనుక 4 శ్లోకాలు ఇది చెప్పగానే మన పరిస్థితి ఎలా ఉందంటే ఈ కలియుగంలో అబ్బా చాలా గొప్ప గురువు ఉంటాడండి, లేదా గొప్ప సాధన చేశాడు, మనం జడ్జిమెంట్ ఇస్తాం, మనకేం తెలియదు. ఎంతటి మూర్ఖత్వం అది. వాడు గొప్పవాడండి, భలే చెప్తాడండి, మనకు అసలు ఏం తెలుసని మనం భలే చెప్పాడా భలే చెప్పలేదా అనుకుంటాం. కానీ సాయి దగ్గరికి వస్తే శాస్త్రాలు ఏ విధంగా తెలుసు అంటే అన్ని ధర్మాల్లోనూ, ఇటు వేదాలు తెలుసు, మన హిందూ ధర్మంలో ఉన్న గ్రంథాల యొక్క ప్రతి ఒక్క డీటెయిల్ తెలుసు బాబాకి అత్యంత ఆశ్చర్యకరంగా. ఇప్పటి వరకు భగవద్గీతకి ఎవ్వరూ ఇవ్వనటువంటి భాష్యం ఎవరిచ్చారంటే ఒక్క శ్లోకంలో బాబా ఇచ్చారు. ఇంతమంది మహాత్ములు వచ్చారు, ఇంతమంది భాష్యాలు రాశారు, ఇంతమంది ప్రసంగాలు చేశారు. కానీ గీత పుట్టుకకి కారణం తద్విధి ప్రణిపాతైన శ్లోకం అనే విషయం ఎవరు చెప్పలేదు. కృష్ణుడు సాక్షాత్తు అలా అర్జునుడి చేత చేయించి ఆయన అనుగ్రహించి మళ్ళీ ఏం చెప్తున్నారు, మార్గం చూపిస్తూ ఉన్నారు. ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళకుండా గురువు దగ్గరికి, ఆత్మజ్ఞాని అయిన గురువు దగ్గరికి వెళ్ళి, ఎందుకని జ్ఞాని నా ఆత్మ వంటి వాడు అన్నారు. అలాంటి ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు సేవించి పరిప్రశ్న చేసి ఆయన నుంచి జ్ఞానం పొందు అని. అంతేకాకుండా జ్ఞానం అనే, అందులో ఆ శ్లోకంలో జ్ఞానం అనే పదానికి అజ్ఞానం అని చదివితే సరిపోదా అన్నాడు. అనగానే అప్పుడు దాకా నాకు సంస్కృతం తెలుసు, 3 భాషలు చదువుకున్నాను అనుకున్న నానా చందర్కర్ కూడా నోరులో పెట్టాడు. బాబా ఎక్కడ ఛందస్సు సరిపోతుంది కానీ అజ్ఞానం అని చెప్పలేదు, ఎవరూ చెప్పలేదు అన్నాడు. సరిపోతే అలానే చదువుకో అన్నారు. ఎలా సరిపోతుందో నేను చెప్తానన్నారు. ఎవరన్నా ఇప్పుడు మాట్లాడే వాళ్ళు ఒక్కళ్ళకి అలాంటి ధైర్యం కానీ, అలాంటి జ్ఞానం కానీ, అంత ధైర్యం కానీ ఉంటుందా? భగవద్గీతలో చెప్పిన ఒక పదాన్ని మార్చి జ్ఞానం బదులు అజ్ఞానం అని పెట్టుకొని చదువు అని చెప్పి దానికి అర్థం ఎలా సరిపోతుందో నేను చెప్తానని బాబా చెప్పారు. ఎలా తెలుసు శృతులు ఆయనకి? ఇప్పటి వరకు మిగిలిన వాళ్ళకి ఎవరికీ తెలియదు. కృష్ణుడికి తెలిసిన విషయం మళ్ళీ బాబా చెప్తున్నారు. మరి ఎంతోమంది మహనీయులు వచ్చారు, ఎంతోమంది భాష్యాలు రాశారు, ఎంతోమంది భగవద్గీతకు ప్రవచనాలు చేశారు. బాబా చెప్తున్నారు, వాచా బోధించేది ఏది కూడా జ్ఞానం కాదు, సాత్వికమైన అజ్ఞానమే. అనుభవం అనేది, జ్ఞానం అనేది అనుభవైకమైంది. అనుభవంతో మాత్రమే తెలుసుకోగలిగింది జ్ఞానం. పంచదార తీయగా ఉంటుంది, పంచదార తీయగా ఉంటుంది, తీయగా ఉంటుంది. తీపి మీకు ఎప్పుడు తెలియదు, అది తీయగా ఉంటుందంటే మాత్రమే మనం చెప్పగలం. మన నాలుక మీద పెట్టినప్పుడు పంచదార తీయగా ఉంటుంది, అది జ్ఞానం. అందుకని బాబా అంటున్నారు, ఇందులో చెప్పిన పదానికి నువ్వు జ్ఞానానికి అజ్ఞానం అని చేర్చుకొని చదివినా కానీ దాని కరెక్ట్ మీనింగ్ వస్తుంది. ఎలా సరిపోతుందో నేను చెప్తానంటున్నారు. అప్పుడు దాకా నానచంద్రుడు అంటున్నాడు, బాబా ఇది సంస్కృతంలో మీకు అర్థం కాదన్నాడు. ఇప్పటి వరకు ఎవరు, ఏ మహాత్ముడు, ఏ మహనీయుడు కూడా రాసిన వాళ్ళు కానీ, ప్రవచనాలు చేసిన వాళ్ళు కానీ గీతలో ఒక శ్లోకానికి అలాంటి అర్థం. బాబాకి ఎంత క్షుణ్ణంగా తెలుసు, భాగవతం అలానే తెలుసు. ఏ గ్రంథంలో ఇలా పేజీలో అలా వేలు పెట్టి చెప్పేవారట, నీ ప్రశ్నకి సమాధానం ఇక్కడ ఉందని. అంతగా తెలుసు బాబాకి వేదాలు, ఉపనిషత్తులు, అలానే ఖురాను. ఎట్లా ఆశ్చర్యపోయేవాళ్ళు వచ్చిన వాళ్ళు అంటే, అరే ఎలా సాధ్యం ఇది? ఎంతకాలం బాబా మహనీయుల దగ్గర సేవించి ఉంటే ఆయనకి ఖురాన్లో ఇన్ని విషయాలు తెలుస్తాయి.
అని ఎక్కడెక్కడి నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా అరబ్ దేశాల నుంచి వచ్చి బాబా దగ్గర ఒక వారం రోజులు 10 రోజులు ఉండి ఇలాంటి విషయాలు తెలుసుకొని వెళ్ళేవారట. అంటే బాబా యొక్క ఆయనకి ఎంతటి విజ్ఞానం ఉంది ఈ విషయంలో. శ్రోత్రియుడై ఉండాలి అంటే బ్రహ్మనిష్టే కాదు, శ్రోత్రియుడై ఉండాలి అంటే వేదాలు శాస్త్రాలు ఆయనకి తెలియనివేలు. మనం అనుకుంటున్నాం ఆయనకేం తెలుసు, ఆయన పూజిస్తున్నాం అనుకుంటున్నాం. కానీ నిజంగా ఎంత అదృష్టవంతులం. ఆయన అంతటి మహనీయుడిని మనం ఆయన పాదాల దగ్గరికి వెళ్ళాలంటే. కాబట్టి అంతటి శాస్త్రం తెలిసినవాడు, అంత శృతులను ఎరిగినవాడు, అన్ని ధర్మాలకు సంబంధించినవి. ఏ ధర్మం వాళ్ళు వస్తే ఆ ధర్మానికి అమ్మో వీళ్ళు ఎంతకాలం సాయి వాళ్ళని సేవించి నేను నేర్చుకున్నాడు అనుకునేవాళ్ళట. దక్షిణాది నుంచి బ్రాహ్మణులు వచ్చి బాబా దండిగా దక్షిణలు ఇస్తారని చెప్పి ఆయన ముందు వేదం చదవాలనుకుని వచ్చారు. చూస్తే ఈయన ఫకీర్లా కనపడ్డారు. మనకున్న సమస్య అయిపోయింది, నమస్కరించడానికి మనసు చాలా, కానీ ఆయన బాగా దక్షిణలు ఇస్తారని తెలుసు. సరే ఇక వాళ్ళలో వాడు మాట్లాడుకొని వెళ్ళి నేల మీద తమ పిడికిళ్ళు బిగించి, మనం దూరంగా ఉంటే ఎట్లా నమస్కారం చేస్తాం పాదాలకి అని, అలానే పిడికిళ్ళు బిగించి భగవంతుని ధ్యానించి ఆయన పాదాలు ధ్యానించి వేదం చదవడం మొదలుపెట్టారట. మొదలుపెట్టగానే ఆగిపోతుంది. మనం బాగా వచ్చు అనుకుంటాం, 2 లైన్లు చదవగానే 3వ లైన్ అందట్లేదు. బాబా కొంటిగా వాళ్ళ వైపు చూసి నవ్వటం, 3వ శ్లోకాన్ని 3వ లైన్ని సుస్వరంగా అందించేవాడట. వాళ్ళు ఎక్కడ బ్రేక్ పెడితే అక్కడ బాబా ఆ వేదంలో ఉన్న వాటిని సుస్వరంగా మధురంగా అందించేవారట. అరే ఈయన ఫకీర్లా ఉన్నారు, ఈయనకి నమస్కరించడానికే మన మనసుకి చల్లలేదు, అట్లాంటిది మేము చదివే వేదంలో మర్చిపోయేవన్నీ ఆయన అందిస్తూ ఉన్నారు ఇంతటి సుస్వరంతో అని వాళ్ళు ఆశ్చర్యపోవడం వాళ్ళ వంతైంది. అంటే అహంకారం పటాపంచలైంది. బాబా ఎంత స్మార్ట్గా చెప్పారు ఆన్సర్. సరే మీరు దక్షిణ కోసం ఏదో వచ్చింది, నిజానికి నా దగ్గర అనుగ్రహం పొందడానికి కాదు, బాబా దగ్గరికి వెళ్ళి వేదం చదివితే మహారాజు పోషకులు ఆయన దక్షిణ బాగా ఇస్తారు అనుకొని వచ్చారు. మీరు ఇందాక ఎవరికి నమస్కరించారో అక్కడి నుంచే పొందండి అన్నారంట. అంటే ఏంటి, ఇక్కడ నమస్కరించడానికి కూడా మనసు చెల్లక ఆయన పాదాలు అక్కడ ఉన్నాయని భావించి, విష్ణు పాదాలని భావించి ఎప్పుడైతే నేల మీద పెట్టారో నేల మీద నుంచే పొందండి, మరి అక్కడే కదా మీ భగవంతుడు ఉంది, మిమ్మల్ని అనుగ్రహించేవాడు ఆయనే అయితే అని వాళ్ళకి. అంటే మన ఆలోచనలు వ్యక్తమైనవి వ్యక్తం కానివి కూడా ఆయనకి తెరిచిన ఆలోచనలు. ఎందుకని మన హృదయాంతరవర్తి ఆయన. అది మర్చిపోయి బాబా అక్కడ కూర్చున్నారు, బాబా షిరిడిలో ఉన్నారు, బాబా ఇక్కడ ఉన్నారు, బాబా అలా ఉన్నారు అనుకుంటూ ఉన్నాం. మనలో ఉన్న చైతన్యమే ఆయన. ఆయన వల్లే మనం ఈరోజు శ్వాస తీసుకొని మనం ప్రాణంతో ఉన్నాం. నేను గుర్తించినా గుర్తించకపోయినా జరుగుతూనే ఉంటుంది. అంతేకాకుండా బాబా చెప్పిన అత్యద్భుతమైన ఇంకొక విషయం ఏంటి అంటే, రే ఆత్మసాక్షాత్కారానికి దైవీ సంపద అనపడే సాత్వికమైన ప్రవృత్తితో కూడిన సంపూర్ణ హృదయ పారిశుద్ధ్యమే ముఖ్యం, కానీ బాహ్యాచార ఆడంబరం కాదని వారు బోధించారు. అంటే ఏంటి, మన మనసు పవిత్రమై మనసు శుద్ధమై చిత్తశుద్ధి అది సాధించి దైవీ సంపద అంటే మనం ఎప్పుడు పక్కన వాళ్ళ హితం కోరుకుంటూ పక్కన వాళ్ళ కోసం చేస్తూ మనలాగే వాళ్ళు మంచిగా ఉండాలని, తర్వాత మిగిలిన వాళ్ళ పట్ల రాగద్వేషాలు లేకుండా అంతటా భగవంతుడే ఉన్నాడని గుర్తుపెట్టుకొని జీవిస్తూ సాటి వారికి సహాయం చేస్తూ జీవిస్తూ ఉన్న జీవితం, దానిలో మనకి దైవీ సంపద వస్తుంది. కానీ మనం స్వార్థంతో జీవిస్తూ మనం బాగుండొచ్చండి, పక్కనోడు ఏమైపోయినా పర్వాలేదు అనుకుంటూ జీవిస్తూ ఉంటే దానివల్ల మనం ఎంత ఆచారం పాటించినా, ఎన్నిసార్లు మడిగట్టుకున్నా, ఎన్నిసార్లు స్నానం చేసినా, లేకపోతే అద్భుతంగా స్నానం చేసి వచ్చాం, వడిగట్టుకున్నాం, కానీ మనసు నిలవలేదు, మీరు శుద్ధంగా ఉన్నట్ట లేనట్ట, మనసులో వికల్పం వచ్చింది. కూర్చుందాం, నామస్మరణ చేద్దాం, అమ్మవారిని ఆరాధిద్దాం అని కూర్చున్నాం, ఏదో గుర్తొచ్చింది, లేకపోతే రాకూడదు వచ్చింది, ఏదన్నా కానివ్వండి, ఇప్పుడు శుద్ధంగా ఉన్నట్ట లేదా? లేదు, ఆఫీస్ నుంచి వచ్చాం, కాళ్ళు చేతులు కడుక్కున్నాం, స్నానం కూడా చేయలేదు, మానసికంగా శుద్ధి అయ్యాం, ఆయన నామస్మరణతోటే మానసికంగా అయ్యాం. స్వామి ఇప్పుడున్న నా పరిస్థితిలో నేను స్నానం కూడా చేయటం కుదరట్లేదు, కారులో కూర్చున్నాం, నామస్మరణ చేసుకోవాలనుకున్నాం, మానసిక స్నానం చేసాం ఆయన మంత్రంతో, శుద్ధం అయ్యామా లేమా? లేదు, స్నానం చేసి చక్కగా ఫ్రెష్గా డ్రెస్ చేసుకున్నాము, లేకపోతే ఆచారం పాటిస్తున్నాము అనుకున్నాము, కానీ మనసులో అంతా భయంకరమైన ఆలోచనలు ఇవే ఉన్నాయి, మనం శుద్ధంగా ఉన్నట్ట లేనట్ట? అంటే ఇలాంటి మనసుతో చేసేవి వాళ్ళు స్వీకరిస్తారా? మనల్ని కుదురుగానే కూర్చొనివ్వదు, అసలు వాళ్ళు స్వీకరించేదాకా తర్వాత
కుదురుగానే కూర్చొనివ్వదు. అందుకని బాహ్యంగా ఎలా ఉన్నామన్నది, మనం ఏ ఆచారం అయ్యో స్నానం చేయకుండా వచ్చామండి, అయితే రామాకండి, అడుగు పెట్టమాకండి, ఇవన్నీ మనం అహంకారంతో పెట్టుకున్నవే. అంటే కేవలం బాహ్యమైన ఆచారాలను పాటించడం మన అహంకారాన్ని తెలియజేస్తుంది. ఎందుకని మనం ఇంకా పరివర్తన కలగల. పైగా మనం పాటిస్తూ పక్కన వాళ్ళు పాటించకపోతే మనం ఏం చేస్తాం, మన అహంకారాన్ని ప్రదర్శిస్తాం. ఎందుకని మనం చేస్తున్నాం కదా అన్నది. అంతే తప్పించి ఇప్పుడు చేస్తున్నది నా కోసం అని మర్చిపోతాం. నేను శుద్ధంగా ఉన్నది ఎవరి కోసం, వాళ్ళ మీద అరవడం కోసం కాదు, నా కోసం అనే విషయం మర్చిపోతాం. అది తెలియక మనం బాహ్యంగానో మనం ఆచారం పాటిస్తేనో అనుకుంటూ ఉన్నాం. అందుకే ఏమంటారు, వేమన పద్యాలు కూడా మనకి చెప్తారు, చిత్తశుద్ధి లేనిది ఎన్ని చేసుకున్నా ఉపయోగం లేదు అని. అంటే బాబా ఏం తెలియజేస్తున్నారు, ఒరే బాహ్యాచారాల కంటే మీలో చిత్తశుద్ధి ఉండి మనసు పవిత్రంగా ఉండటం, పవిత్రమైన భావాలు కలిగేట్టుగా ఉండటం, దైవీ సంపదని సంపాదించగలిగి ఉండటం. అందుకే గీతలో కూడా అదే చెప్పారంటారు, మనం సాధన చేసే ముందు ఎట్లా అయితే మనం పొలంలో పంట వేయాలన్నా క్షేత్రశుద్ధి చేసుకున్న తర్వాత మాత్రమే మనం విత్తనాలు నాటుతామో, అట్లా మనసు శుద్ధమైన తర్వాత మాత్రమే అది పనికి వస్తుంది సాధనకైనా. ఇవన్నీ పొలం ఎట్లా ఉంటే అట్లా ఉంటే వీళ్ళకి విత్తనాలు వేసేస్తారా? ముందు దాన్ని కలుపు తీసి అంతా శుభ్రం చేసుకొని దాన్ని ఒక లెవెల్కి తీసుకొచ్చిన తర్వాతే వేస్తారు తప్పించి, మన మనసు ఇంత భయంకరంగా ఉంది, దుర్మార్గంగా ఆలోచిస్తూ ఉంటాం, స్వార్థంగా ఉంటాం, పక్కన వాడికి పెట్టాలంటే చెయ్యం, లేకపోతే కృతజ్ఞత లేకుండా జీవిస్తూ ఉంటాం, ఒక్క దైవీ సంపదలో చెప్పిన ఒక్క గుణం ఉండదు. కానీ నేను బాహ్యంగా స్నానం చేశానండి, శుద్ధంగా ఏదో అనుకున్నానండి, లేకపోతే మడిగట్టుకున్నానండి, ఇంకోటి చేశానండి. దీనివల్ల కనుక మనలో పవిత్రత వచ్చేట్లయితే ఇలా పాటించిన వాళ్ళందరూ ఎంతో పవిత్రులైపోయి ఎన్నో అనుభవాలు పొంది ఉండాలి ఏ సాంప్రదాయంలోనైనా. కానీ ఇవన్నీ కాకుండా భగవంతుడు దేన్ని గుర్తిస్తూ ఉన్నాడు, వీడు అవసరమైతే వీడు ఎవరికైనా సహాయపడతాడు, వీడికంటే కూడా పక్కన వాడికే ముందు ఇంపార్టెన్స్ ఇస్తాడు, వీడికి లేకపోయినా పక్కన వాడికే పెడతాడు, ఆపదలో ఉంటే ఆదుకుంటాడు, అన్ని రూపాల్లో వీడు నన్నే చూస్తాడు. దానికి బాహ్యంగా ఉండేదానికి దీనికి సంబంధం లేదు. అందుకని బాబా అది తెలియజేశారట. అంటే మనం ఉత్తమోత్తమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందటానికి మనసు యొక్క పవిత్రత, చిత్తశుద్ధి, దైవీ సంపద అవసరం, కానీ బాహ్యమైన ఆడంబరం, బాహ్యంగా పాటించే ఆచారం కాదు. ఆచారం పాటించుకోవాలి, కానీ అది ఒక్కటి మాత్రమే ఉంటే మనకి దాన్ని ఏమంటారు, అహంకారాన్ని కలిగించి చేస్తుంది. పిల్లల మీదైనా అరుస్తాం, అంటుకోదంటే అంటుకున్నావు అంటాం, అరే నువ్వు ఎందుకున్నావు, నువ్వు శుద్ధంగా చేసుకుందాం అన్నావు, నువ్వు చేసుకో, కానీ పక్కన వాడి మీద రుద్దుతావు. ఎందుకంటే సూక్ష్మంగా మనల్ని కూడా అలా చేయటానికి మనల్ని ఫోర్స్ చేసి చిన్నప్పటి నుంచి దీనిలోకి వచ్చాం. ప్రియంగా చేసుకుంటున్నాం అనుకోండి, నేను వాళ్ళెలానే ఉండనివ్వండి, నేను శుద్ధంగా ఉన్నాను, నేను చేసుకుంటున్నాను అని. అంటే మనం బాహ్యంగా చేసేవి లోపల పవిత్రతని తీసుకువైపు నడిపించేట్టుగా ఉండాలి తప్పించి అహంకారాన్ని కలిగించేట్టుగా ఉంటే మనం పక్కన వాళ్ళు అలా ఉన్నారండి, వాళ్ళు స్నానం కూడా చేయకుండా వస్తారండి, వాళ్ళని పిలవాలంటే కూడా నాకు చిరాకండి, ఇలాంటి ఎన్ని ఉపయోగం లేని పదాలు వాడి ఇంకా 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 మన మనసుని కలుషితం చేసుకొని ఇట్లా అవుతూ ఉంటాం. అందుకని బాబా మనకి సంపూర్ణ హృదయ పారిశుద్ధమే ముఖ్యం, కానీ బాహ్యాచార ఆడంబరం కాదని వారు బోధించారు. అది సత్యమనడానికి వారి ఔన్నత్యమే ప్రత్యక్షమైన దర్శనం. అంతశుద్ధిని సాధించకనే బాహ్యాచారాలను పాటించడం ఎంతో అనర్థానికి కారణం కాగలదని మనకి మానవ చరిత్ర తెలుపుతుంది అంటున్నారు. అంటే సాయిలో మనం చూడాలి అనుకుంటే ఎన్ని గొప్ప విషయాలు అంటే మన జీవితం సరిపోదు. నా లీలల్ని గానం చేస్తూ నా లీలల్ని కనుక శోధిస్తూ ఉంటే మీకు వెలలేని ముత్యాలు దొరుకుతాయి అన్నారు. 4 లీలలో ఏవో తెలుసుకోను, లేకపోతే బాబా అలా అన్నారండి ఇలా అనుకొని మనకి బాబా తెలుసు అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం కానీ లేకపోతే చిన్నపిల్లల ఆటలాగా కానీ ఉంటుంది తప్పించి నిజంగా సాయి అంటే ఎవరు, ఆయన ఎందుకు ఆశ్రయించాం, మన అనుభవాన్ని అట్టిపెట్టుకొని సాయి ఎందుకు చెప్పారు, ఎవరేమన్నా అన్ని మన అనుభవం ఇచ్చారు, ఆయన అనుభవాన్ని అట్టిపెట్టుకోమంటున్నారు. అందుకని ఇంకా ఆయన గురించి ఎలా తెలుసుకోవాలి, ఇంకా ఆయన గురించి మనం ఎలా ఆయన మీద మనసు పెట్టాలి, అలా పెట్టడం వల్ల మనకి ఎంత శ్రేయస్సు కలుగుతుంది. ఆయన ఏమంటున్నారు, నాసితే నీకు ఇస్తాను అంటున్నారు, కర్మ నశిస్తుంది అంటున్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.